హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో మహాశివరాత్రి ఒకటి. భోలేనాథుడైన పరమశివుణ్ణి ఆరాధించడానికి ఈరోజు ప్రత్యేకమైనది. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణలతో మారుమరుగిపోతున్నాయి. ప్రముఖ ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉండడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో మహాశివరాత్రి ఒకటి. భోలేనాథుడైన పరమశివుణ్ణి ఆరాధించడానికి ఈరోజు ప్రత్యేకమైనది, పవిత్రమైనది. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణలతో మారుమ్రోగిపోతున్నాయి. ప్రముఖ ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుండడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. రైట్, రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు కూడా పుణ్యస్నానాలు ఆచరించడానికి పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడి ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తులు ఆ ఏర్పాట్లపై ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయి వాళ్ళ నుంచి? కార్తీక్, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరి ఘాట్లన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. కోటిలింగాల ఘాట్ కానీ, పుష్కర ఘాట్ కానీ, గౌతమి ఘాట్ కానీ, సరస్వతి ఘాట్, ప్రతి చోట కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ముఖ్యంగా పుష్కర ఘాట్ చూసుకుంటే భారీ సంఖ్యలో భక్తులు ఈసారి తరలి రావడం జరిగింది. సాధారణంగా తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులు తాకిడైతే ప్రారంభమవుతుంది. అయితే దాదాపు 7-8 గంటల కల్లా పూర్తవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇంకా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సమయం 9 గడుస్తున్నా సరే పుష్కర ఘాట్ ఎక్కడ ఖాళీ ఉండే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం నిర్వహించిన ఏర్పాట్లను రానున్న పుష్కరాలకు ట్రయల్ రన్ గా ఉంటుందని అధికారులు అయితే భావించడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాంతో ఘాట్ల దగ్గర అయితే ఇంకా చాలా నిర్మాణాలు కొనసాగించే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో ఘాట్ అంతా ఈ పనులు జరుగుతుండటంతో బురదమయంగా మారిపోయింది. మరోవైపు గతంలో ఎన్నడూ ఊహించిన విధంగా కాస్త భారీ సంఖ్యలోనే భక్తులు తరలి రావడం జరుగుతుంది. ప్రస్తుతం పుష్కర్ ఘాట్ అంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. దీనికి సంబంధించిన అధికారులు కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. తాత్కాలికంగా మహిళలు బట్టలు మార్చుకునేందుకు రూమ్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు తాగునీరు, ముఖ్యంగా భద్రతకు సంబంధించి ఇక్కడ పడవల్ని ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోకి భక్తులు దిక్కుండా ఉండేందుకు ఒక వలయంగా వీటిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా గోదావరిలో అప్పటికప్పుడు ఈ దీపాలు విడిచిపెడుతున్న ఈ మొత్తం తుక్కులు కూడా బయటకు తీసేందుకు కార్పొరేషన్ సిబ్బందిని అయితే ఇక్కడ నియమించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే గతంతో పోలిస్తే భక్తుల తాకిడి కూడా ఆలయాలు కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. పుష్కర్ ఘాట్లో అయితే సమీపంలోనే ప్రాంగణంలోనే చాలా ఆలయాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా శైవాలయాలు కూడా చాలా ఉండటంతో సమీపంలో ఉన్న మార్కండేయ స్వామి ఆలయం, అదేవిధంగా కోట్లింగేశ్వర స్వామి ఆలయం కూడా ఘాట్లకు సమీపంలోనే ఉండటంతో ఈ ప్రాంతంలో ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలో ఉన్న ఆలయాలకు వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఆలయాలన్నీ కూడా, శైవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం, ముక్తేశ్వరంలో ఉన్న క్షణముక్తేశ్వర స్వామి ఆలయం కూడా పెద్ద ఎత్తున భక్తులతో నిండిపోయాయి. మొత్తం తెల్లవారుజామున గోదావరి ఈ ఆలయాలన్నీ కూడా గోదావరి తీరంలోనే ఉన్నాయి, గోదావరి పాయల తీరంలోనే ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే తెల్లవారుజాము స్నానాలు చేసి మరోవైపు భక్తులంతా స్వామివారిని దర్శించుకోవడానికి బయలుదేరారు. ప్రధానంగా మహాశివరాత్రి సందర్భంగా ఉదయం గోదావరి స్నానం, అదేవిధంగా ధ్యానం, మధ్యాహ్నం ఉపవాసం, రాత్రి జాగరణ, ఈ 4 అంశాల మీదే ఎక్కువగా ప్రధానంగా కేంద్రీకరించాల్సి ఉంటుంది. అత్యంత విశిష్టమైన రోజు కావడంతో ఖచ్చితంగా ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజు, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిన రోజు కావడంతో అత్యంత విశిష్టమైన రోజుగా భావించి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కార్తీక్. రైట్ హరీష్, థ్యాంక్ యూ. రైట్, కీసరగుట్ట వద్ద మా కలీగ్ అనుశ్రీ అందుబాటులో ఉన్నారు. అనుశ్రీ, ఉదయంతో పోల్చుకుంటే ఇప్పుడు భక్తుల రద్దీ పెరిగినట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. ఎటువంటి రద్దీ కనిపిస్తోంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? రైట్ కార్తీక్, తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలోనే భక్తులు వస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందనే చెప్పొచ్చు. ప్రతిసారి విఐపి దర్శకులకు కొంత ప్రాధాన్యతనిస్తూ పాసులు జారీ చేసేవారు. వారు ప్రత్యేకంగా వెళ్ళి అభిషేకం చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ సామాన్య భక్తులకి ఈసారి అవకాశం కల్పించాలి, వాళ్ళనే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆలయ చైర్మన్ అలాగే ఆలయ కమిటీ మెంబర్స్ తీసుకున్న నిర్ణయంతో ఈసారి పాసులు రద్దు చేయడం జరిగింది. దాంతో
ఎంత పెద్ద క్యూ అయినా సరే దాదాపు అరగంటలోనే స్వామివారి దర్శనానికి వెళ్ళే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. అలాగే సామూహిక అభిషేకాలని కూడా నిర్వహించుకునే ఒక పద్ధతిని ఇక్కడ ఉంచారు. దాంతో వచ్చిన భక్తాదులందరూ కూడా సామూహిక అభిషేకంలో పార్టిసిపేట్ చేయడంతో పాటు వాళ్లే స్వతహాగా బయటకు వచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి శివలింగాలకి అభిషేకం అర్చన చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనకు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. ఆదివారం కావటంతో రోజు కన్నా ఈసారి ఎక్కువ మంది భక్తులు కనిపిస్తూ ఉన్నారు. తెల్లవారుజామున ఈ అభిషేకాలు మొదలయ్యాయి. ఈరోజు రాత్రి జాగరణకి కూడా ఒక ఏర్పాటు చేసి ఉంచారు దేవస్థానం వారు. ఇక్కడ స్వామివారికి అభిషేకాలు అర్చనలు జరిగినప్పటికీ ఇక్కడ సమీపంగా ఉన్నటువంటి పక్కనే కొండపైన ఒక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అక్కడ రాత్రి అంతా కూడా దేవునికి సంబంధించినటువంటి భజనలు కీర్తనలతో పాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దానివల్ల రాత్రంతా మేలుకొని స్వామివారిని ఆరాధించే ఒక పద్ధతి నడవబోతోంది. ఇక్కడ జనరల్లీ శివరాత్రి అనేసరికి మనకి గుర్తొచ్చేది ఉపవాసం, జాగరణ. ఉపవాసం అంటే ఒకటి నిరాహారంగా ఉండటం, రెండు దేవుడికి దగ్గరగా ఉండడం అని చెప్తూ ఉంటారు. ఈ రెండు పద్ధతులు కూడా నిజానికి మంచివే. ఎందుకంటే మామూలు రోజుల్లో మనం ఎలా పడితే అలా ఉంటాము, ఎలా అయినా తినేస్తూ ఉంటాము. ఈ వ్యవస్థకి చిన్న బ్రేక్ ఇవ్వటం వల్ల లోపల ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థకి ఒక బ్రేక్ దొరికినట్లు అవుతుంది. అలాగే ధ్యానం, మెడిటేషన్తో దేవుడికి దగ్గరగా ఉండడం, ఓం నమ శివాయ అన్న పంచాక్షరి అక్షరాన్ని రాత్రంతా జపిస్తూ ఉండటం మూలన నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది, మనలో ఉన్నటువంటి అచేతనంగా ఉన్న శక్తి ఉత్తేజితమవుతుంది అని చెప్తూ ఉంటారు. ప్రత్యేకంగా కీసర క్షేత్రం విషయానికి వచ్చేసరికి మిగతా ఆలయాలతో పోలిస్తే ఇక్కడ అనేక శివలింగాలు భక్తాదులకు అందుబాటులో ఉన్న కారణంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకం చేయటంతో, స్వహస్తాలతో చేయటంతో ఒక తృప్తిని పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కీసర క్షేత్రం అన్నది హైదరాబాద్ మహానగరానికి అత్యంత సమీపంగా దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ కారణంగా ఈ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి నగర నలుమూలలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా ఇక్కడికి రావటంతో ఎక్కువ మొత్తంలో రద్దీ కనిపిస్తుంది అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ అనుశ్రీ. రైట్, శివరాత్రి శోభ అనేది ఇటు పాలకొల్లులో కూడా కొనసాగుతోంది. క్షీరారం వద్ద మా ప్రతినిధి పోతరాజు అందుబాటులో ఉన్నారు. పోతరాజు, దర్శనానికి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎంత టైం పడుతోంది, క్యూ లైన్ మూవ్మెంట్ ఎలా ఉంది, మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? పోతరాజు. కార్తీక్, ప్రధానంగా చూసిన కనుక పంచారామాల్లో విశిష్టమైనటువంటి పంచారామ క్షీరారామం సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నాం. క్షీరారామలింగేశ్వర స్వామికి సంబంధించిన ఆలయంలో కూడా ఉదయం నుంచి భక్తులు కూడా బారులు తీరిన పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఆలయ అర్చకులు కూడా ఉన్నారు. విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, క్షీరారామలింగేశ్వరుని విశిష్టత ఏంటి? కొప్పులి రామలింగేశ్వర స్వామి అని కూడా అంటుంటారు కదా, ఏంటి విశిష్టత? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమో నమః. పంచారామ క్షేత్రం, శిరోభాగ నిలయం, శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం. ఈ స్వామివారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఈశ్వరుని యొక్క శిరోభాగాన్ని ప్రతిష్టాపన చేశారు. శిరోభాగం అనగా స్వామివారికి జటాజూటము అంటే స్వామివారి యొక్క శిఖముడి ఉంటుంది. ఈ శిఖముడి గలటువంటి లింగాకారాలు రెండు ఉన్నాయి. ఒకటి పలివెల అనేటువంటి గ్రామంలో కొప్పేశ్వరుడు, తర్వాత ఈ పాలకొల్లులో కొప్పు రామలింగేశ్వరుడు మరియు శ్రీ క్షీర రామలింగేశ్వరుడుగా నామధేయంగా పిలువబడుతోంది. ఈవేళ రోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున 3 గంటలలాగాయితూ శ్రీ స్వామివారిని దర్శించుటకు అనేక సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతూ ఉంటారు. అలాగే ఈ మహాశివరాత్రి రోజు రాత్రి 8 గంటలకు అఖండ జ్యోతి వెలిగిస్తారు. ఈ అఖండ జ్యోతిలో స్వామివారి యొక్క ఆలయ గోపుర శిఖరములు ఆ జ్యోతిలో కనబడుతూ ఉంటాయి. ఆ జ్యోతిలో కనబడినటువంటి ఆ శిఖర దర్శనము కనుక దర్శన భాగ్యం కలిగితే వారికి ఏలినాటి శని దోష నివృత్తి అయ్యి వాళ్ళకి అఖండమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలమునందు శ్రీ స్వామివారికి ఎక్కడా లేనటువంటి విధానంగా మనకి ఈ ప్రపంచంలో 2 చోట్లే పాగా కట్టడం అన్నది జరుగుతుంది. ఒకటి శ్రీశైలము, 2 ఈ క్షీర రామలింగేశ్వర స్వామి వారికి ఈ పాగా కట్టడం అన్నది ఇది సాంప్రదాయబద్ధంగా వస్తుంది. అలాగే రాత్రి ఉదయం
12 గంటల లగాయితూ రాత్రి 12 గంటల లింగోద్భాగ కాలము వరకు కూడా శ్రీ స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకములు, పంచఘాటకాభిషేకములు, మహిన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకములు జరుగుతాయి. సర్వే జన సుఖనో భవంతు. ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్వామివారికి సంబంధించి కూడా శ్రీరాముడిచే ప్రతిష్ఠించినటువంటి ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందుతుందని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో చూసిన కనుక మల్లన్న తలపాగా సంబంధించి శ్రీశైలంలో ఏ విధంగా పాగా కడతారు, అదే రీతిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి కూడా పాగా కడతారని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. లింగోద్భవ కాలం నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా స్వామివారికి కూడా భక్తులు దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. స్టూడియో. థ్యాంక్ యూ పోతరాజు.